రాజకీయాల్లో ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు అందరూ చుట్టాలే అవుతారు. కానీ అధికారం లేకపోయినా, మన దగ్గర డబ్బు లేకపోయినా, పదవి లేకపోయినా మన వెన్నంటి ఉండి మనతో నడిచినవాడు నిజమైన వ్యక్తి, అసలైన హీరో. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఆయన ఆర్థిక రంగ నిపుణుడు, రాజకీయ మేధావి, పార్టీలో నెంబర్ 2. ఆయన్ని ఆర్థిక చాణక్యుడిగా అభివర్ణిస్తూ ఉంటారు అందరూ. ఆయనే వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ 2 ఎవరు అంటే సాయిరెడ్డి పేరే వినిపిస్తుంది. వైఎస్ కుటుంబంలో 3 తరాల వారితో ఆయన ప్రయాణం సాగుతోంది. నమ్మకానికి ట్రేడ్ మార్క్ అనే చెప్పాలి సాయిరెడ్డి గారిని. విధేయతకు, విశ్వాసానికి మారుపేరనే చెప్పాలి ఆయన గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కేవీపీ ఎలాగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి గారు అలాగా అనేంతగా పేరు పొందారు. మరి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. వేణుంబాక విజయసాయిరెడ్డి 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళ్లపూడి గ్రామంలో సుందరరామిరెడ్డి సుజాతమ్మ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. నెల్లూరులోనే బీకాం చేశారు. చెన్నైలో సీఏ పూర్తి చేశారు ఆయన. దేశంలో ఉన్న గొప్ప ఆడిటర్లో ఆయన కూడా ఒకరు. కార్పొరేట్ సెక్టర్లో ఆడిట్లో ఆయనకు ప్రత్యేక అనుభవం, గుర్తింపు ఉంది. పలు పిఎస్యు సంస్థలకి ఆయన ఆడిట్ కూడా నిర్వహించారు. సీఏ పూర్తి చేసిన తర్వాత విజయసాయిరెడ్డి గారు విఎస్ రెడ్డి ఎస్పీ అండ్ అసోసియేట్స్ అనే సంస్థను స్థాపించారు. సుమారు 15 మంది ఆడిటర్ల బృందం, 60 మంది వర్కర్లు ఉండేవారు ఈ సంస్థలో. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో సొంతంగా ఆఫీసులు ఓపెన్ చేసి కంపెనీల ఆడిటింగ్ చూసుకునేవారు. ఇలా పలు సంస్థలకు, యూనిట్లకు, కార్పొరేట్ ఆఫీసులకు ఆడిట్ వర్క్ నిర్వహించేవారు విజయసాయిరెడ్డి. కాక్కు ఎంపైనల్ ఆడిటర్గా కూడా ఉండేవారు ఆయన. ప్రభుత్వ రంగ సంస్థలకు ఆడిటింగ్ చేసేవారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారు పలు వ్యాపారాలు, మైనింగ్ నిర్వహించేవారు. ఆయనకు ఓ మంచి ఆడిటర్ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ఓ వ్యక్తి విజయసాయిరెడ్డి గారిని రాజారెడ్డి గారికి పరిచయం చేశారు. దీంతో రాజారెడ్డి గారి వ్యాపారాలకు సంబంధించిన ఆడిటింగ్ అంతా విజయసాయిరెడ్డి గారు చూసుకునేవారు. ఇలా పరిచయం ఏర్పడింది వైఎస్ కుటుంబంతో. అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా విజయసాయిరెడ్డి గారికి పరిచయం ఏర్పడింది. వారి కుటుంబానికి సంబంధించిన ఆడిట్ వ్యవహారాలు అన్నీ విజయసాయిరెడ్డి చూసుకునేవారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి గారిని ఆర్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్ని చేసేందుకు చూశారు. అందుకు గాను కేంద్ర ఆర్థిక శాఖకు వైఎస్ లేఖ కూడా రాశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఖచ్చితంగా డైరెక్టర్ పదవి వస్తుందనుకున్నారు. కానీ ఆనాడు కొందరు కాంగ్రెస్ అగ్రనేతలు దానికి నో చెప్పారు. తర్వాత వైఎస్ఆర్ 2006లో టీటీడీ మండలి సభ్యుడిగా విజయసాయిరెడ్డికి అవకాశం కల్పించారు. 2006 డిసెంబర్ నుంచి 2010 డిసెంబర్ వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు విజయసాయిరెడ్డి. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆయనకు పరిచయం జరిగింది. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టబోతున్న వ్యాపారాలకు, కంపెనీలకు ఆయన సపోర్టుగా ఉండేవారు. ఆడిట్ నిర్వహణ చూసుకునేవారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డి 2007 ఏప్రిల్ నెలలో ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నాన్ అఫీషియల్ డైరెక్టర్గా కూడా ఆయనకు అవకాశం వచ్చింది. 2007 ఏప్రిల్ నుంచి 2010 మార్చి వరకు ఆ పదవిలో కొనసాగారు. తర్వాత జగతి పబ్లికేషన్స్కి ఆయన 2006 నుంచి 2007 వరకు చైర్మన్గా పనిచేశారు. 2007లో జగతి పబ్లికేషన్స్కు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని చైర్మన్ చేశారు డైరెక్టర్స్. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కొంతకాలం బాగానే ఉంది. కానీ అనుకోకుండా వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో రాజకీయం మొత్తం మారిపోయింది. తన తండ్రి మరణంతో మరణించిన వారిని పరామర్శించేందుకు అనుమతి కోరడం, కాంగ్రెస్ హైకమాండ్ జగన్కు నో చెప్పడం, ఆయన పార్టీ నుంచి బయటకు రావడం, ఇలా అనేక పరిణామాలు జరిగాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్పై అక్రమాస్తుల కేసులు అరెస్ట్ చేసింది. ఆయన్ను జైలుకు పంపింది. ఈ సమయంలో విజయసాయిరెడ్డిపై కూడా అభియోగాలు వచ్చాయి. ఆయన కూడా జైలుకు వెళ్ళారు. అయితే జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మిమ్మల్ని వదిలేస్తామని విజయసాయిరెడ్డికి ఆనాడు ఒత్తిడి కూడా వచ్చింది. జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని కోరినా సత్యం మాత్రమే చెబుతాను కానీ నమ్మక ద్రోహం చేయను అని చెప్పారు విజయసాయిరెడ్డి. అలా వైఎస్ కుటుంబంపై తన అభిమానం చాటుకున్నారాయన. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపారం, కుటుంబం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సమయంలో వైఎస్ కుటుంబానికి సాయిరెడ్డి అండగా నిలబడ్డారు. జగతి పబ్లికేషన్స్ బాధ్యతలు, వ్యవహారాలు చూసుకున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న కేడర్కి, నాయకులకి, కార్యకర్తలకి సపోర్టుగా నిలిచారు విజయసాయిరెడ్డి. 2011 మార్చి 12న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. పార్టీలో ముఖ్య నాయకుడిగా కొనసాగారు విజయసాయిరెడ్డి. ఆయన పార్టీకి సెక్రటరీగా కొనసాగారు. క్రియాశీలకంగా పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నాయకులతో సంప్రదింపులు జరిపారు.
2014 ఎన్నికల సమయంలో జగన్కు తోడుగా ఉండి నియోజకవర్గాల వారీగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో కొత్త రాష్ట్రం అనే భావన జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రావడంతో ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. అయినా పార్టీ తరపున ప్రతిపక్షంలో ఉన్న ఆయన పోరాటం చేశారు. 2016 జూన్లో విజయసాయిరెడ్డిని వైసీపీ తరపున రాజ్యసభకు పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలా పార్టీ తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన. హస్తినలో పార్టీకి కీలక నేతగా మారారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమయంలో ఆయనకు వెన్నంటి ఉన్నారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉంటే పార్టీ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి చూసుకునేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయడంకా మోగించింది. దాదాపు 151 సెగ్మెంట్లో విజయం సాధించింది. ఈ విజయంలో పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉందనే చెబుతారు ప్రతి ఒక్కరు. పార్టీకి జనరల్ సెక్రటరీగా సేవ చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. రూల్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2022లో మరోసారి విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్ సమావేశాల్లో పలు ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు ఆయన. విజయసాయిరెడ్డి గారికి సునందారెడ్డి గారితో వివాహం జరిగింది. వారికి నేహా అనే కుమార్తె ఉంది. ఆమెకు వివాహం చేశారు. 2014 ఎన్నికల తర్వాత ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు వైసీపీని వీడారు. కానీ ఆయన మాత్రం వైఎస్ ఫ్యామిలీపై విధేయతతో ఉన్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తూ అప్పట్లో వైసీపీ నేతలపై కేసులు నడిచినా సరే అన్ని విధాలుగా వారికి అండగా ఉంటూ వచ్చారు. ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి చూసుకునేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎక్కువగా గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర బాధ్యతలు సాయిరెడ్డికి అప్పగించారు జగన్. వైసీపీ పార్లమెంటరీ నేతగా, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. రాజకీయంగా పార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా కుటుంబం విషాదంలో ఉంటే ఆ విభేదాలు పక్కన పెట్టాలి. ఆయన అది చేసి చూపించారు. సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై మరణించారు. ఈ సమయంలో 2 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్నీ తానే చూసుకున్నారు విజయసాయిరెడ్డి. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి విజయసాయిరెడ్డి గారికి కుమార్తె వరుస అవుతుంది. సాయిరెడ్డి గారి సతీమణి గారికి చెల్లెలి కుమార్తె అలేఖ్యారెడ్డి. ఈ బంధుత్వంతో తారకరత్న చనిపోయారని తెలిసిన మరుక్షణం నుంచి అంత్యక్రియల వరకు దగ్గరుండి చూసుకొని ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారి ఆస్తులు సుమారు 18 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు. ఇక వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా 3 తరాల వారితో ఉన్నారు ఆయన. జగన్కు కష్టకాలంలో తోడుగా ఉన్నారు. ఆయన విజయాల్లో కూడా పక్కనే ఉన్నారు. పదవుల కోసం ఆయన ఏనాడు పాకులాడలేదు. ఆనాడు వైఎస్ఆర్, నేడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆయనకు పిలిచి పదవులు ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని ఎంత ఇష్టపడతారో విజయసాయిరెడ్డి అంటే కూడా అంతే ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన నుంచి ఉన్న నాయకుడిగా ఆయనకు ఆ రెస్పెక్ట్ ఉంది. ఇక 2024 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వేయడంతో ప్రత్యామ్నాయంగా పలువురు పేర్లను జగన్ పరిశీలించారు. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్చంద్రారెడ్డిని పోటీ చేయించాలనుకున్నారు ముందు. కానీ చివరికి విజయసాయిరెడ్డినే బరిలో నిలపాలని నిర్ణయించారు. విజయసాయిరెడ్డి నెల్లూరు నివాసి, పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే జగన్ ఆయనకు టికెట్నిచ్చారు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున విజయసాయిరెడ్డి బరిలో ఉన్నారు. మీ అభిప్రాయం ప్రకారం నెల్లూరు లోక్సభ స్థానం ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.